ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్. సో మనకి రీసెంట్గా కూడా యుద్ధ రంగంలో జరుగుతున్నటువంటి ప్రభావం వల్ల ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అంతే విధంగా ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా కమర్షియల్ రిలేటబుల్లో గ్యాస్ సిలిండర్స్ యొక్క ప్రభావం అంతే భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో రీసెంట్గానే చాలా వరకు కూడా ధరలు పెరగడం, ఒక్కొక్కటి 5,000 వరకు కూడా సిలిండర్ రేటు పెరగడం, దానివల్ల హాస్టల్స్ అలాగే మనకి టిఫిన్ సెంటర్స్ హోటల్లో కూడా అన్ని కూడా రేట్లు అనేవి పెంచేశారు. జనాలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలో మనకి కమర్షియల్గా సిలిండర్ రేట్ అనేది పెరగడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక్కొక్క సిలిండర్ రేట్ వచ్చి కమర్షియబుల్గా 2,000 1,500 నుంచి 2,000లో ఉంటే ఇప్పుడు 3,000కు పైన దాటుతున్నటువంటి దాఖలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే ఢిల్లీలో చూసుకుంటే 3,000కు పైగా కమర్షియల్ యొక్క ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ రేట్ అనేది పెరిగినట్టు తెలుస్తుంది. సో ఇంకా కొన్ని హాస్టల్స్ లో కూడా ఫుడ్ రేట్ అనేది పెంచడం జరుగుతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వెజ్ మీల్స్ చూసుకుంటే హోటల్స్ లో చూసుకుంటే 200కు పైగా మనకి ఒక ప్లేట్ మీల్ అనేది ప్రైసింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో జనాలు ఇలా చూసుకుంటే బయటే కాదు, మనకి అంటే నిత్యావసరాల సరుకులు ఎంతైతే పెరుగుతూ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే కమర్షియబుల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నామో దాని యొక్క రేట్ ఎంత ప్రభావంగా ఉంది, అలాగే జనాలు కూడా ఎంత ప్రభావితులు అవుతున్నారు అనేది చాలా క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. సో యుద్ధం జరుగుతుంది ఏదో దేశంలో అయితే దాని ప్రభావం అన్ని దేశాల మీద, అన్ని రాష్ట్రాలు, ప్రతి ఒక్క అంటే ఇంటి మీద కూడా ఈ ప్రభావం చూపుతుందంటే నిజంగా ఈ గ్యాస్ సిలిండర్ యొక్క ప్రధాన రోల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నాము అని అంటే మనకి శక్తి కావాలి అంటారు. ఆ శక్తి కావాలంటే ఫుడ్ చాలా ప్రాముఖ్యం. అలాంటిది అది వండడానికి అవసరమైనటువంటి గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచడం అనేది జనాలు నిజంగా చాలా బాధాకరానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా ప్రతిరోజు అమ్మేటువంటి ఈ ఫుడ్ ఏదైతే ఉంటుందో సర్వ్ చేసే ఫుడ్ మనం ఇంత రేటు పెట్టాలి అంటే మనసు రావట్లేదు. ఎందుకనంటే చాలా మంది హాస్టల్స్ లో తినలేక, లేదు అనంటే వాళ్ళ ఓన్ హౌస్ని వదిలేసి మన పని కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం బయట భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి 60 నుంచి 70 రూపాయలు మీల్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాంటిది ఒక్క ప్లేట్ వచ్చి 200 ఛార్జ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు సంపాదిస్తుంది ఎంత, ఇక్కడ ఫుడ్ ఖర్చు అవుతుంది ఎంత, దీని అంతటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఇంటికి పంపించాల్సిన అమౌంట్ అంతా కూడా ఇక్కడే అయిపోతుంది అని జనాలు ఇక్కడ బాధాకరం వ్యక్తం చేస్తూ ఉంటే మరి మేమేం చేయాలి? 4,000 నుంచి 5,000 వరకు సిలిండర్ యొక్క ప్రైస్ పెరిగిపోతూ ఉంటే సో వాళ్ళకు కూడా కష్టతరంగానే ఉంటుంది. అలానే నిత్యావసర సరుకుల రేట్ కూడా ఆల్రెడీ పెరుగుతున్నట్టు, జిఎస్టీలు, ట్యాక్సులు అన్నీ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఈ యుద్ధం మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ అక్కడ ఉన్న జనాలకు ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ఇండైరెక్ట్గా జనాలందరూ కూడా సర్వే అవ్వడానికి అంటే ఆస్కారం లేకుండా జరుగుతుంది ఇక్కడ. సో చూసారు కదా, చాలా వరకు కమర్షియల్ రిలేటబుల్ ఈ గ్యాస్ సిలిండర్ యొక్క ప్రైస్ ఎంత ప్రభావితం చూపుతుంది, జనాలు ఎంత బాధాకరానికి లోనవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది. సో ఈరోజు మనం ఇప్పుడు లైవ్లో చూద్దాము. సో హోటల్లో ఉన్నటువంటి ఒక యజమానితో మాట్లాడదాము. అక్కడ వాళ్ళు ఒక్కొక్క సిలిండర్కి ఎంత తీసుకుంటున్నారు, అలానే ప్రతిరోజు వాళ్ళకి హోటల్కి సంబంధించి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ అవుతున్నాయి, వాళ్ళు అంటే బ్లాక్లో కొంటున్నారా లేదంటే బల్క్లో కొంటుంటే వాళ్ళకి ఎంత ప్రైసింగ్ అవుతుంది అనే పూర్తి డీటెయిల్స్ నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? శృతి అండి. శృతి గారు, సో రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధం ఉందో దాని పరంగా చాలా ట్యాక్స్లు అనేవి పెరగడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి సిలిండర్స్ ఏవైతే ఉందో అది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పొచ్చు. మీ వరకు, మీ హోటల్ వరకు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కొన్ని రోజులుగా ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా జరుగుతుందంటారు? అంటే మేము స్టార్టింగ్ నుంచి ఒక డైలీ ఒక 4 to 5 సిలిండర్స్ అయ్యేవి మాకు. అప్పుడు ఎవ్రీ డేకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి దింపేవాళ్ళు. అప్పుడు పర్ సిలిండర్ వచ్చి 1,600 సంథింగ్ ఉండే స్టార్టింగ్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. బట్ ఈ యుద్ధం వల్ల ఏమైందంటే ఒక 1,600 ఉండే సిలిండర్ 2,500, 3,500 అవుతుంది. అయితే బల్క్ గా తీసుకోవడానికి
ఇప్పుడు బయట నుంచి రావట్లేదు. ఒకవేళ మేబీ ఒక బయట నుంచి మేము ఏమన్నా తీసుకోవాలంటే ఏమంటారు బ్లాక్ లో తీసుకోవాలంటే వాళ్ళేమో 5,000 చెప్తున్నారు. ఓకే, ఇన్ కేస్ అంటే ఎమర్జెన్సీగా కావాలని అంటే వాళ్ళు రేట్ పెంచుస్తున్నారు. ఎమర్జెన్సీ కావాలంటే రేట్ పెంచుకుంటున్నారు. 5,000 అంటే బడ్జెట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు హోటల్ మేము క్లోజ్ చేసుకోలేం, అలాగని వచ్చిన కస్టమర్ ను వెనక్కి పంపించలేం. సో ఇప్పుడు దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు రెస్టారెంట్ కి. ఓకే, సో అంటే కస్టమర్స్ చూసుకున్నా చాలా మంది కూడా దీని వల్ల ప్రైజెస్ పెంచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దీని వల్ల ఏమైనా ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు మేము ఫుడ్ పెంచలేం కదండి. అవును, ఇప్పుడు మేమైతే ఫుడ్ పెంచుకోలేం. మా కస్టమర్ కి ఏదైతే అమౌంట్ పెడతామో సేమ్ అమౌంటే ఉంటుంది. కానీ మాకు సిలిండర్ పెరిగాయి అనేసి కస్టమర్ కి రేట్ పెంచలేం. వచ్చే వాళ్ళు కూడా రారు యాక్చువల్ గా. సో దీని వల్ల చాలా చాలా అంటే చాలా లాస్ అవుతుంది మాకు. మేము మా దగ్గర ఉండి రెస్టారెంట్ అయితే నడపట్లేదు. ఈవెన్ మేము ఒక్కరని కాదు, సిటీలో ఏ రెస్టారెంట్ అయినా కోట్లు డబ్బులు ఉండి ఎవడు నడపడు. సో ఎవరైనా సంపాదించుకోవడానికి చేస్తారు. ఉన్న బడ్జెట్ ని వచ్చిన అమౌంట్ నే రొటేట్ చేసుకుంటా ఉంటారు. మళ్ళీ ఇలా సిలిండర్లు 5K బల్క్ గా తీసుకోవడానికి కూడా ఎట్లా మూవ్ అవుతారు ఓనర్స్ పాపం. చాలా అంటే చాలా డిమాండ్ అయ్యింది ఫస్ట్. ఒకవేళ బయట తీసుకోవడానికి అంటే ఒక పర్సన్ నుంచి 3K వచ్చిందన్న ఒక సిలిండర్, వాడు వాళ్ళ ఆదాయం కోసం ఇంకో కొంచెం పెంచుకొని 5K ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు రోజుకి ఎన్ని సిలిండర్లు పర్ డేకి ఒక 4 సిలిండర్లు అనుకోండి, ఎంత బడ్జెట్ 20K. ఏమొచ్చింది మాకు ఆదాయం అందులో? మా చేతి గుండా పడ్డాం తప్ప దాంట్లో 1 రూపీ ఇన్కమ్ అనేది ఉండదు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది జరుగుతుంది మీకు? మాకు ఒక 10 days కి అవుతుంది. 10 days అంటే మరీ ఎక్కువ లేదు. ఇప్పుడు ఈ రీసెంట్ ఒక 2-3 days నుంచి 2-3 days గా మేము ఆల్రెడీ మాకు వేసి వెళ్ళారు ఒక అబ్బాయి. అప్పుడేమో 1,600, నెక్స్ట్ 2 days తర్వాత అడిగితేనేమో 3,500. మరి వేరే వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర కూడా లేవనుకోండి, బయట ఏదైనా బ్లాక్ లో తీసుకోవాలంటే 5K వాళ్ళ ఆదాయం కోసం. ఈ మాకు సిలిండర్ల కొరత, వాళ్ళకి ఆదాయం బెనిఫిట్ అంతే, అలా చేస్తున్నారు. ఇక్కడ సిలిండర్ రేటు పెరుగుతుంది, అలానే ఏదైతే మీరు అమ్మే ఫుడ్ ప్లేట్ రేట్ ఉంటుందో తగ్గించలేరు. ఎవ్వరు తగ్గించరండి, ఏ రెస్టారెంట్ లోనూ తగ్గించరు. తగ్గిస్తే కస్టమర్ రారు. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది మేము టేస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో మేము పోవాలి. మాకు సిలిండర్ పెరిగాయి, కూరగాయలు పెరిగాయి అంటే వాళ్ళు రారండి అసలు. దాని వల్ల చాలా మా రెస్టారెంట్ అని కాదు, సిటీలో మొత్తం రెస్టారెంట్ లో చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ క్లోజ్ చేయాలా, రన్ చేయాలా అనేది అర్థమైతలేదు యాక్చువల్ గా మాకు. మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? నా తరపున ఒకటే చెప్పగలనండి నేను, మా రెస్టారెంట్లకైనా ఇంట్లో హౌసెస్ గా హౌస్లకు కావాల్సి వస్తుంది కదా, అలాంటి వాళ్ళకైనా ఎవరికైనా మరీ టూ మచ్ కాస్ట్ పెట్టుకోకుండా రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తే మేము కస్టమర్ ఫుడ్ ఇవ్వగలుగుతాం. ఇంట్లో తీసుకునే వాళ్ళు తీసుకోగలుగుతారు. సాదా సీదా మనుషులు ఉంటారండి, కూలీ పనులు చేసుకునే వాళ్ళు. ఒక 3K 4K అంటే ఎవరు తీసుకుంటాడు? కమర్షియల్ అయితే 5K, మామూలు 14 kgs 18 kgs ఉన్నవైతే 2,800 చెప్తున్నారు. అది కూడా బ్లాక్ లోనే. బుక్ చేసుకోవడానికి లేదు, చూపించట్లేదు, బుక్ చేసుకోవడానికి చూపించట్లేదు. 2,800 పెట్టి ఎవరు తీసుకుంటాడు? 2,800 పెడితే ఫ్యామిలీ మొత్తం ఆర్డర్ పెట్టుకుని తినచ్చు. అది ఇలాగైతుంది అసలు. యాక్చువల్లీ ఏం చేయాలనేది అర్థం కాలేదు. గవర్నమెంట్ కి విన్నపించుకోవాల్సింది ఏమైనా ఉందంటే మాది సిలిండర్లు కాస్త అమౌంట్ తగ్గించి ప్రొవైడ్ చేయగలిగితే చాలా మంచిది. తెలంగాణ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఓకేనండి. సో చూసారు కదా, మరి సిలిండర్స్ రెస్టారెంట్ లో ఫుడ్ రేట్ అయితే తగ్గించలేరు. బట్ అలా అని చెప్పేసి ఒక్క సిలిండర్ కి 5,000 4,000 ఈ ప్రైస్ లో వెళ్ళిపోతూ ఉంటే మాకు కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున సో ఈ రెస్టారెంట్ నుంచి అయితే శృతి గారు అడుగుతున్నారు. సో చూడాలి మరి ఇది ఇంకా యుద్ధం ఎంత వరకు కొనసాగుతుంది, ఇంకా రేట్స్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. సో ఇంక ఎంత వరకు వెళ్తుంది అనేది నిజంగా జనాలు ఆందోళన పడుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూస్తూనే ఉండండి మనం టీవీ.